శివ బావా బావా శివ శివ బావా ఈ గాయమేంటి శివ? నీ మీద లాఠీచార్జ్ చేశారా? సాటి పోలీస్ ఆఫీసర్ మీద ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా? మేడం, ఏంటి మేడం ఈ అన్యాయం? రాత్రి నా భార్యను ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు సెల్లో బంధించారు. తను కూడా ఒక సిన్సియర్ ఆఫీసర్, ఎలాంటి తప్పు చేయదు. తప్పు చేసింది కాబట్టే జైల్లో ఉంచాల్సి వచ్చింది సర్పంచ్ గారు. నిజాలు తెలుసుకోకుండా అది తప్పు అని మీరెలా నిర్ణయిస్తారు? ఏంటి, నువ్వు సర్పంచ్ అనుకుంటున్నావా, చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావా? ఏమీ తెలియకుండా మేమెలా అరెస్ట్ చేస్తాం? నీ భార్య స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సాక్షి సంతకాలు కూడా చేశారు. ఆటో డ్రైవర్ నుండి జ్యువెలరీ షాప్ ఓనర్ వరకు అందరూ చెప్తున్నారు శివ పార్వతి ఇల్లీగల్ గా గోల్డ్ బిస్కెట్స్ విక్రయిస్తుందని. బావా ఇది అబద్ధం. అయినా ఒక సిన్సియర్ ఆఫీసర్ అలా ఎలా చేస్తుంది? ఎలా చేసింది ఏంటి అన్నది త్వరలోనే కోర్టులో తెలుస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒకే డిపార్ట్మెంట్ అయ్యుండి శివపార్వతి మీద ఇలా కక్ష సాధిస్తున్నారు. కోర్టులో నా భార్య నిర్దోషి అని తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా క్షమాపణ చెప్పకుండా తప్పదు. ఏంటి, బెదిరిస్తున్నావా? వద్దు బాబా, తప్పుడు సాక్ష్యాలు చెప్పి నన్ను అరెస్ట్ చేయించారని తెలుస్తుంది. వాళ్ళెవరో తెలిసాక ఏసీపీ మేడంకి నేనేంటో తెలుస్తుంది. అంతవరకు మనం ఆవేశపడకూడదు. అయినా సాటి పోలీస్ ఆఫీసర్ మీద ఇలా విచక్షణ రహితంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నీ భార్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అందర్నీ దూషించింది. అందుకే ముఖం చిట్లిపోయింది. న్యాయాన్ని కాపాడాలని లాఠీ పట్టుకుంది. అధర్మమైన పని ఏదీ చేయదు. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను శివ.